హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మీ సేవా సెంటర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్త. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ సేవా సెంటర్స్ని పెట్టడానికి, కొత్తవి పెట్టుకోవడానికి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క విధి విధానాలు, అర్హతలు, ఎవరికి ఈ మీ సేవా సెంటర్ అనేది వస్తుంది అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీరెవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి మహిళా శక్తి అనే స్కీమ్ని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఈ మహిళా శక్తి పథకంలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక మీ సేవా సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు మన తెలంగాణ రాష్ట్రంలో 4,525 మీ సేవా సెంటర్స్ అనేది ఉండడం జరిగింది. ఈ మీ సేవా సెంటర్స్ అన్ని అర్బన్ ప్రాంతాలలో మాత్రమే ఉండడం జరిగింది. ఎవరైనా పల్లెటూరు వాళ్ళు ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ, అలాగే కులం సర్టిఫికెట్ కానీ, నివాసం సర్టిఫికెట్ కానీ కావాలి అని చెప్పేసి మీ సేవా సెంటర్కి వెళ్ళినట్లయితే చాలా సమయంతో పాటు డబ్బు కూడా ఖర్చు అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మీ సేవా సెంటర్స్ని ప్రతి ఊరూరా ఒక సెంటర్ అనేది ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఈ మీ సేవా సెంటర్ని ఎవరికి ఇస్తారు, ఎవరు అర్హులు అనే విషయానికి వచ్చినట్టయితే మన విలేజ్లో ప్రతి విలేజ్లో కూడా మహిళా సంఘాలు, వెలుగు సంఘాలు అని చెప్పేసి ఉంటాయి కదా ఫ్రెండ్స్. మహిళా సంఘాల్లో సభ్యులు ఉంటారు, అందరూ ఆడవాళ్లే ఉండడం జరుగుతుంది. ఈ మహిళా సంఘాల్లో సభ్యురాలై ఉన్నటువంటి మహిళకి ఇంటర్ అర్హత కలిగినట్లయితే వారు అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే మహిళా సంఘంలో మీరు ఏ విలేజ్కి అయితే మీ సేవా సెంటర్ని అప్లై చేయాలి అనుకుంటున్నారో ఆ యొక్క ఊరికి సంబంధించిన విలేజ్ గ్రూపులో మహిళా శక్తి గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్లో సభ్యురాలై ఉండాలి. కనీస అర్హత ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఇంటర్తో పాటు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఆ యొక్క మహిళకి ఉండాలి. ఒకవేళ డిగ్రీ, పీజీ ఉన్నట్టయితే వాళ్ళకి ఈ మీ సేవా సెంటర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఫస్ట్ వాళ్ళని కన్సిడర్ చేసిన తర్వాతనే మిగతా వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది. వీళ్ళు మీ సేవా సెంటర్ని పెట్టుకోవడానికి శ్రీనిధి కింద 2,50,000 రూపాయలని కూడా గవర్నమెంటే ఇవ్వడం జరుగుతుంది. ఈ 2,50,000 రూపాయలతో కంప్యూటర్, బయోమెట్రిక్ డివైజెస్, మీ సేవకి సంబంధించిన పరికరాలు, ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన పరికరాలు అనేది కొనుక్కోవలసి ఉంటుంది. గవర్నమెంట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ 2,50,000 రూపాయలని ప్రతి నెల బ్యాంకుకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీ సేవా సెంటర్ని పెట్టుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆగస్టు 15వ రోజున 1000 మీ సేవా సెంటర్స్ని 1000 గ్రామాలలో లాంచ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆగస్టు 15 వరకు మరి ఏ గ్రామాలలో లాంచ్ చేస్తారు, ఎక్కడెక్కడ అవకాశం ఇస్తారు అనేది మీరు మీ యొక్క మహిళా శక్తి గ్రూప్కి సంబంధించిన సీఏలు ఉంటారు, ఆ సీఏ వాళ్ళని మీరు అడిగి తెలుసుకోండి. మీరు ఇందులో సెలెక్ట్ అయినట్టయితే ప్రతి గ్రామం నుండి ఒక్కొక్క గ్రూప్ నుండి ఒక్కొక్క మహిళను, అంటే అర్హులైన మహిళను ఎంపిక చేసి మండల్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. మండల్ లెవెల్లో షార్ట్ లిస్ట్ చేసి డిస్టిక్ లెవెల్లో డిఆర్డిఏ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. అక్కడ మళ్ళీ షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి ఈ మీ సేవా సెంటర్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. అదేవిధంగా శ్రీనిధి పథకం కింద 2,50,000 రూపాయలని కూడా లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ప్రతి నెల కిస్తీల రూపంలో బ్యాంకు వాళ్ళకి చెల్లించాలి. వీరికి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకి 15 నుండి 30 రోజుల వరకు శిక్షణ కూడా మీ సేవని ఎలా రన్ చేయాలి, ఏ విధమైన సర్వీసెస్ ఉంటాయి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క మీ సేవా సెంటర్ ద్వారా 150 గవర్నమెంట్కి సంబంధించిన సర్టిఫికెట్స్, కులం, నివాసం, ఆదాయం, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అదేవిధంగా డెత్ సర్టిఫికెట్, ఇలా చాలా రకాల సర్టిఫికెట్స్ అనేది ఉంటాయి. దానితో పాటు 600 ప్రైవేట్ సర్వీసెస్ కూడా ఛాన్స్ ఉంటుంది. వాటితో పాటు ఆధార్కి సంబంధించిన సెంటర్ కూడా పర్మిషన్ ఇచ్చే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీరు కనుక మహిళా శక్తి గ్రూప్లో సభ్యురాలైనట్టయితే మీరు
మీ యొక్క సీఏను సంప్రదించి అప్లికేషన్ పెట్టుకోండి. మీరు సెలెక్ట్ అయినట్టయితే మీ ఊరిలోనే మీరు స్వతహాగా మీ సేవను రన్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని మీ యొక్క సపోర్ట్ని అందిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.